స్వలాభం కోసం, కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం. ఏదో తేడాగా ఉందంటే ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు చేసిన అవకతవకలు మామూలు విషయం కాదు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. వీళ్ళు చేసిన అవకతవకలు మామూలు విషయం కాదు. సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు అమాయకుడు. చూస్తారా చూస్తారా తగలబెట్టండి సార్. దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని రేపు ఉదయం నుంచి ప్రతి బస్తా లెక్కబెట్టి ఆ గొడవల్లో రిపోర్టు మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కదా ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి మీరు ఏమంటారు సార్? వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తరిమి కొట్టాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు, కొత్త గూడులో చేరి ఇవన్నీ పక్కకు తీసి నీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టాలరా. చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. మిమ్మల్ని ఏమంటారు? వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. నీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టాలరా. చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? ఇవాళ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఈ స్కాములు కనపడవు మనకి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏమీ జరగకపోయినా కూడా అప్పుడు స్కామ్ అని చెప్పని కట్టుకథలు చెప్పాలి. చూడండి అక్కడ ఏముందో. 2021లో ఈ గొడవను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గొడవన్గా వీళ్ళు లాక్కుని పెద్ద ప్లానింగే ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఓ దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో చేసాడమే సార్, అసలు దిగుపడను. ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. కక్ష సాధింపు ఎక్కడ లేదు. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. మీ కుటుంబ సభ్యుల పైన పేర్లు పెట్టమని మేము ఏమైనా చెప్పామా? మీ పేరే పెట్టుకోవచ్చు కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. కక్ష సాధింపు ఎక్కడ లేదు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందంటే ఎక్కడికి పోయింది? మిమ్మల్ని ఏమంటారు? దీని వెనక ఎవరు? జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అదే కోరాం, విచారించండి. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి కదా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పు మేమే చేసామని వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నిన్న నిర్ధారించారు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. ఖచ్చితంగా దీనికి మీరు పెనాల్టీ కట్టాలి. క్రిమినల్ కేసెస్ మీ పైన పెడతారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. మీ నాయకుడు చేసినట్టు మా నాయకులు ఎప్పుడు చేయరు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా నాయకత్వాన్ని తగ్గిద్దా అనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే. అందరూ నీలో ఉండరు. ఖచ్చితంగా మీరే ప్రజలకి క్షమాపణ చెప్పాలి.
ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పేరు నాన్నగారు కూడా నేను కోరుతున్నాను, పొరపాటు జరిగిందని మీరే కదా ఉత్తరం రాసింది. మరి ఈరోజు ఇతరులపైన నిందలేస్తున్నారు. కోర్టుని ఆశ్రయించాలి కదా ఇప్పటివరకు. నువ్వు చూడటం తప్ప పొడిచేదేమీ లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలాడు. గౌరవ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఈ లోపు ఇన్వెస్టిగేషన్ జరగాలి. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. ఇన్వెస్టిగేషన్ జరగాలి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారిని వెళ్ళిందనేది నిర్ధారించాం. ఈ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే ఎందుకు పెట్టారు మీ భార్య పేరు మీరు అసలు గొడవనికి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఎవరిపై? యాజమాన్యం పైన కేసు పెడతాం. జేఎస్ వేర్ హౌస్ యాజమాన్యం ఎవరు అంటే పేరుని జయసుధా గారు. గొడౌన్ యాజమాని ఎవరైతే వారి మీద కేసు పెడతారు, కానీ కొత్తగా మేము రాసుకొస్తాం ఆ పేర్లు చెప్పండి. మీరు ఎందుకు అట్లా చేశారు? దాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. అన్నా మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఈ ఇన్స్టాల్మెంట్ టీమ్స్ వద్దన్నా డైరెక్ట్ దేతడిచ్చానని రేపో ఎల్లుండో ఇది కూడా మాట్లాడండి. ఇన్కమ్ ట్యాక్స్ తాకీదులు. అయ్యా ఇంకెన్నేళ్లే బాబాయ్, ఇన్నేళ్లు ఎలాగోలా గడిపేశాం. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో, ఆ తర్వాత ఎటు పోతాం. ఎవరికిచ్చారు? మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి తాకీదు. ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? ఆల్రెడీ దీని మీద ఈడీ విచారణ ఎందుకు చేయరు? అవసరమేముంది అంటున్నా. కాంట్రాక్ట్లు ఇచ్చారో 2014 నుంచి 19 దాకా ఆ కాంట్రాక్ట్ కంపెనీల యొక్క అనామతు అకౌంట్లలో ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీకు 2000 కోట్ల రూపాయలు నగదు పంపించామని వాళ్ళు రాసుకుంటే అవి ఎవరెవరి ద్వారా మీకు చేరినాయి అంటే, గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత చేరింది పాపం సొమ్ము అని చెప్పి ఈడీ వాళ్ళు ఆపేసినటువంటి దాన్ని గట్టిగా నిలదీయండి. మరి పీక నీకు వచ్చిరా? ఎందుకు వచ్చినట్టు మాట్లాడతామని వచ్చిందా, లేకపోతే మన గోళీలు ఆడతామని వచ్చిందా? అడగండి. ధర్మాన్ని 4 పాదాలుగా నడిపించేలాగా చేయండి. మీరు మంచి మంచి నీతి మాటలు చెప్తున్నారు కదా. నీ చరిత్ర అయిపోయిందిరా బాబుజీ. ఇక నీ బతుకంతా